చిన్నారి చిట్టి కథలు. పిల్లలు, మీకు ఒక కథ చెప్పనా? అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద అడవి ఉండేది. అందులో ఒక కొంగ నివసిస్తూ ఉండేది. దానికి చాలా అహంకారం. తను చాలా దూరం ఎగరగలదని, తనకి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయని, పెద్ద పెద్ద ముక్కు ఉందని అన్నీ అనుకుని చాలా మిడిసిపడుతూ ఉండేది. రకరకాల చెట్ల మీద పక్షులను చూసి వాటికన్నా అది అందంగా ఉందని చాలా అహంకారంతో నివసిస్తూ ఉండేది. ఎప్పటికైనా ఆ పిట్టలన్నిటికీ తన యొక్క గొప్పదనం చెప్పాలనుకుని రోజు అనుకుంటూ ఉండేది. ఆ పిట్టలతో ఎప్పటికైనా పోటీపడి తన యొక్క గొప్పదనం చెప్పుకుని వాటిని యొక్క పొగరు అణచాలనుకుంటుండేది. ఒకరోజు దానికి ఒక చిన్న పిచ్చుక కనిపించింది. చిన్న బుజ్జి పిచ్చుక కనిపించింది. ఓయ్ పిచ్చుక, నువ్వు చాలా పిరికిదానివి, నీకంత ధైర్యం లేదు, నా అంత పెద్ద రెక్కలు కూడా లేవు, నా అంత ఎక్కువ దూరం కూడా ఎగరలేవు, నీ బలం ఎంత, నీ యొక్క సాహసం ఎంత, నువ్వు ఎందుకు పనికొస్తావు అని దాన్ని బాగా తీవ్రంగా దూషించింది. అప్పుడు చిన్న పిచ్చుక ఆ బుజ్జి పిచ్చుక ఏమందంటే, నేను చిన్న చిన్న గింజలు తిని పురుగులు తిని బతుకుతున్నాను, నీతో నాకేంటి పోలిక, నీతో నాకేం పోలిక అంటుంది పిచ్చుక. నీలాగా ఎగరాల్సిన అవసరం నాకు అస్సలు లేదు, అయినా ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి అని సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. అరే, పిచ్చుక మన ఎంత మాట అన్నది, దాన్ని ఎలా అయినా దాని అహంకారాన్ని పొగని పోగొట్టాలి, దాంతో ఎట్లయినా పందెం కాసుకోవాలి అనుకుంటుంది కొంగ. అయితే మర్నాడు మళ్ళీ యథావిధిగా ఆ బుజ్జి పిచ్చుక కొంగ కంటపడింది. అయితే నాతో పందెం కాయి, నన్ను ఓడించు, నీ బలం ఎంతో నా బలం ఎంతో నిరూపించుకుందాం అని దాని వెటకారంగా అన్నది. అప్పుడు ఆ చిన్న పిచ్చుకకి ఆ బుజ్జి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. అయితే రేపు పక్షులన్నీ పిలుచుకొస్తాను, ఎక్కడ పందెం కాచుకుందామో ఆలోచించుకుందాం, నువ్వు కూడా రా, ఇద్దరం రేపు పందెం పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మర్నాడు ఆ పిచ్చుక చాలా పక్కనున్న పక్షులన్నిటినీ వెంట పెట్టుకొచ్చి అన్ని పక్షులతోటి కొంగతో పందెం కాస్తుంది. ఆ బుజ్జి పిచ్చుకకి మిగతా పక్షులన్నీ వచ్చేటోడికి ధైర్యం వచ్చింది కొంగతో మాట్లాడటానికి. ఆ పక్షులన్నీ అంటాయి, మేము పోటీకి న్యాయ నిర్ణేతలుగా ఉంటాము, మీరిద్దరూ పందెం కాచుకోవాలి, మీ ఇద్దరి మధ్య పోటీ పెడుతున్నాము అంటాయి. వాటిల్లో ఒక పిట్ట, ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా నేను ఉంటాను, మరి మీ ఇద్దరి మధ్యలో పందెం పెడుతున్నాను అంటాయి. అప్పుడు కొంగ పిచ్చుగా అంటాయి, మరి ఎక్కడి దాకా మేము వెళ్ళాలి, ఎంత దూరం ఎగిరి రావాలి అని అడుగుతాయి. ఆ దూరాన్ని ఉన్న చింత చెట్టుకు చేరుకుని ఆ పక్కనే ఉన్న తుమ్మ చెట్ల పొదల మధ్యలోంచి ఎగురుతూ ఒక చుట్టుకుని తిరిగి ఇక్కడికి రావాలి, అప్పుడు ఎవరైతే ముందొస్తారో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు విజేత అయినట్టు అని చెప్తాయి. సరే అని కొంగ పిచ్చుక తలకాయ ఊపుతాయి. పందెం ప్రారంభమవుతుంది. ప్రారంభంగానే కొంగ తన రెక్కలతోటి పెద్ద పెద్ద రెక్కలతోటి చాలా దూరం దూసుకు వెళ్తుంది. చింత చెట్టు చేరుకుంటుంది. తర్వాత తుమ్మ పొదల్లోకి వెళ్తుంది. కానీ పొడవైన కొంగ రెక్కలు ఆ రెండు కొమ్మల మధ్య ఇరుక్కుపోతాయి. తుమ్మ పొదల్లోంచి ఆ బుజ్జి పిచ్చుక తన రెక్కలతోటి నేర్పుగా బయటకు వచ్చేస్తుంది. కొంగ మటుకు తన రెక్కలతోటి తుమ్మ చెట్టులోంచి బయటకు రాలేకపోయింది. అప్పుడు అది గమనించిన పిట్టలన్నీ కొంగ దగ్గరికి వెళ్ళినాయి. కొంగ దగ్గరికి వెళ్ళి కొంగని ఎట్లా ఒకట్లా కాపాడి బయటకు తీసుకొచ్చినాయి. అప్పటికే పిచ్చుక వాటికి అనుకున్న గమ్యస్థానానికి చేరి విజేతగా నిలబడింది. అప్పుడు కొంగతో అంటాయి పక్షులన్నీ, నీకన్నా ముందే పిచ్చుక వచ్చేసింది, పిచ్చుక బలం ఎంత ఉందో చూసావు కదా, దాని చిన్న తోక ఉన్నా చిన్న ముక్కు ఉన్నా ఎంత బలంతో ధైర్య సాహసాలతో తెలివితేటలతో ముందుగా ఇక్కడ చేరుకుంది, ఇవాళ నువ్వు ఓడిపోయావు, కాబట్టి నీ యొక్క రెక్కలు ముక్కు ఉన్నా అందంగా ఉన్నా కూడా పిచ్చుక కన్నా గొప్పదానివి కాదు అని కొంగ యొక్క అహంకారాన్ని అణిచివేసినాయి పిట్టలని. ఈ విధంగా
పిచ్చుక గెలిచి విజేతగా నిలబడింది. అప్పుడు కొంగ యొక్క అహంకారం కాస్త నశించింది. ఆ రోజు నుంచి కొంగ ఎవరిని ఏమనకుండా, ఎవరిని కించపరచకుండా ఉండడం నేర్చుకుంది. ఇద్దరు సఖ్యతగా ఉంటున్నాయి, అన్ని పిట్టలతో కలిసిమెలిసి ఉంటున్నాయి. ఇక ఎవరిని కించపరచకుండా మాట్లాడటం వలన కొంగని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఇంకెప్పుడు ఎవరిని కించపరచకుండా మాట్లాడలేను అనుకుంది కొంగ. ఆ రోజు నుంచి అన్ని పిట్టలు కొంగని మెచ్చుకోవడం మొదలుపెట్టినాయి, అన్నీ స్నేహంగా ఉండడం నేర్చుకున్నాయి.